ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్ కాకుండా బయట ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చిన వాళ్ళండి? ఈ సినిమా చూశాను, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్. ఈ మధ్య అల్లు అర్జున్ది ఆ సినిమా చూశాను, పుష్ప 2. అంటే సబ్జెక్ట్ వైజ్ అదేదో సబ్జెక్ట్ అంటారేమో కానీ బట్ దాంట్లో ఒక విశ్వరూపం చూపించాడు అతను. అది ఆ అబ్బాయికి అంత ఉందని నేను అనుకోలేదు. అది బాగా చేశాడు, నాకు డౌట్ లేదు. ఓకే, అది అది మరి ఎంత సస్టైన్ చేస్తాడో మనకు తెలియదు అది, కానీ దాంట్లో మాత్రం విశ్వరూపం చూపించాడు. సూపర్ సార్. ఇన్ ఫ్యూచర్ రితేష్ గారు ఏమన్నా మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా సార్? లెగసీ కంటిన్యూ చేసే వారసుడు ఇప్పుడు ఇంట్లో తల్లి తండ్రి అలాగే తాత లేకపోతే ఇంకా ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో నటులు అన్నారు. మా అబ్బాయికి ఒకప్పుడు నటన మీద కూడా ఉండేది. ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో. సో నాకేం అర్థమవుతా ఉంది, ఈ నటన అనేటటువంటిది బై బర్త్ రావాల్సింది అనేటటువంటిది. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా కూడా అది సస్టైన్ కావాలంటే కుదరదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూశాను నేను. సో అలానే రాజకీయంలో కూడా తండ్రి తల్లి తాత ఇట్లా అందరూ చుట్టుపక్కల అందరూ ఉన్నప్పుడు ఏ కుటుంబంలోనైనా ప్రతి బాయ్కి ఆ గ్లోరీ కావాలని, ఆ వారసత్వం తీసుకోవాలనేటటువంటిది ఉంటుంది. ఆ నటన వారసత్వం అనేటటువంటిది వదిలేసాడు అబ్బాయి ఉన్నా కూడా. ఓకే, అది మంచి జరిగింది. ఓకే, అలానే ఈ వారసత్వం అనేటటువంటిదో లేకపోతే ఈ గ్లోరీ అనేటటువంటిదో అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరమో లేకపోతే ఇది ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో నాకు నన్ను అడిగితేనేమో అది దానికన్నా కూడా ఇంకా పబ్లిక్కి లేకపోతే మన మనసుకి నచ్చినట్లుగా జీవించడం అనేటటువంటిది అనేక ఎవెన్యూస్ ఉన్నాయి. అల్టిమేట్గా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రస్థానం వాళ్ళు చేసుకోవాలి అనేటటువంటిది నేను నమ్ముతాను. పురంధరేశ్వరి గారు ఆవిడ అనుకుంటే రాలేదు, నేను అనుకుంటే రాలేదు, అయిపోయింది. అలానే ఎవరికైనా కూడా ఆ తర్వాత ఆవిడ ప్రస్థానంలో ఉండటానికి ఆవిడ ప్రయత్నము, అంటే సబ్జెక్ట్ కానివ్వండి లేకపోతే బిహేవియర్ కానివ్వండి లేకపోతే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే జరిగిపోయినటువంటివి. అలా ఇక్కడ కూడా మన పిల్లలు అనేటటువంటి వాళ్ళకి కలగాలి, వాళ్ళు అందిపుచ్చుకోవాలి, వాళ్ళు దానిలో ముందుకు వెళ్ళేటటువంటి స్థాయి ఉంటే మేము సంతోషిస్తాము.